ఘాట్స్ ఉన్నాయి. అవి ప్రస్తుతం అన్నీ కూడా అనధికారికంగా ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా పనుల్లోనూ వాటిలోనూ ఉన్నాయి. ఇవి కాకుండా ఎక్కడ వాటర్ కనిపిస్తే అక్కడ స్నానం చేయటం అనేది చాలామంది ఇంకా అలవాటుగా ఉన్నారు. ముఖ్యంగా టూరిస్టులు, స్టూడెంట్స్, యూత్ ఏదో ఒక కారణంతో గోదావరి దగ్గరికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఏదో ఆటలాడుకోవటం, తర్వాత వాటర్ని చూడగానే వాళ్ళకి ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ, ఉత్సాహంతో వాటర్లోకి దిగి ఈత వచ్చినా రాకపోయినా, ఎందుకంటే ఇక్కడ మైనింగ్ అది జరిగి ఉంది కాబట్టి అన్ని చోట్ల కూడా గుంటలు ఉంటాయి, అవి లోతుగా ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి. తర్వాత కూడా రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ఫ్లో ఉంటుంది. తర్వాత కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ ఇతరితర ఇష్యూస్ దృష్ట్యా తప్పనిసరిగా ఇక్కడ లోతుగానే ఉంటుందని భావించి దయచేసి ఎవరూ కూడా, ముఖ్యంగా పిల్లలు, చదువుకునే పిల్లలు, టీనేజ్ పిల్లలు ఎవరూ కూడా నదిలోకి స్నానాల నిమిత్తం దిగరాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరంలో మనకి ఈ సీతానగరం మండలంలో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 ఇన్సిడెంట్స్లో 5 చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబాలకి పెను విషాదాన్ని ఇవ్వడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన కూడా వాళ్ళు చిన్నపిల్లలు, 9th క్లాస్ ఒక అబ్బాయి, 10th క్లాస్ ఒక అబ్బాయి కొద్దిసేపు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుని తదనంతరం వీళ్ళు ఇద్దరు ఆ ఉత్సాహంతో ఎప్పుడైతే వాటర్ కనిపించిందో ఆ ఉత్సాహంతో వాటర్లోకి దిగటం, వాళ్ళు మునిగిపోవటం, అక్కడే చనిపోవటం అన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయి, ఇలాంటి దురదృష్టమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండటం కోసం ఈ రోజున ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడటం ప్రధాన ఉద్దేశం. మోరోవర్ ఈ పబ్లిక్, ముఖ్యంగా సీతానగరం మండలంలో ఉండేటువంటి ప్రజలందరికీ, పిల్లలు ఉన్నటువంటి, చిన్నపిల్లలు ఉన్నటువంటి ఈ టీనేజ్ పిల్లలు 14 to 16, 18, 19, 20 పిల్లలు ఉన్నటువంటి ఆ పేరెంట్స్కి, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ ప్రాంతానికి టూరిజం కోసం వస్తున్నారో వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ కల్పించడం కోసం మీ ద్వారా వాళ్ళకి ఒక వైడ్ పబ్లిసిటీ రావడం కోసం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఎవరో కూడా అనధికారిక లేకపోతే అధికారికమైనటువంటి స్నానఘట్టాల్లోకి దిగొద్దు. ఇవన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. మోరోవర్ ఫ్లడ్ టైం స్టార్ట్ అయింది, వర్షాలు స్టార్ట్ అయినాయి, ఎంత ఫ్లో ఉంటుంది. థర్డ్ పాయింట్ కూడా ఇక్కడ మైనింగ్ అది జరిగింది కాబట్టి ఎవరో కూడా అక్కడికి దిగరాదని చెప్పి తెలియజేస్తున్నాం.